మామండూరు మిట్ట ఆంజనేయ స్వామి గుడి వద్ద చిన్న విగ్రహం అపహరణకు గురైన కేసును తిరుపతి జిల్లా పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు ప్రయాణించిన జీపు కదలికలను పోలీసులు గుర్తించారు. నిందితుడు విశాఖపట్నంకు చెందిన పొట్నూరు జశ్వంత్ కుమార్ను రైల్వే పోలీసుల సహాయంతో అరెస్టు చేసి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడని, గత కొన్ని సంవత్సరాలుగా మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు ఆధ్యాత్మిక భావనలతో ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి పూజించాలనుకున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిపాడు. అయితే నిందితుడి ప్రకటనతో వాస్తవం ఉందో లేదా, పుణ్యక్షేత్రంలో అలజడులు సృష్టించేందుకు ఏమైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో కస్టడీకి తీసుకొని సమగ్ర దర్యాప్తు జరుపుతామని జిల్లా అదనపు ఎస్పీ మనోహరాచారి వెల్లడించారు. వేగంగా కేసు ఛేదించిన పోలీస్ విజిలెన్స్ బృందాలను జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బురాయుడు, టీడీపీ విజిలెన్స్ విభాగాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించింది. తెల్లవారుజామున సుమారు 3-3:15 గంటలకు మన తిరుమల డౌన్ ఘాట్ రోడ్లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, 7th మైల్, అక్కడ ఆ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న విగ్రహాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్ళాడు. దాని మీద కేసు కట్టడం జరిగింది. దీంట్లో మనకున్నటువంటి సాంకేతికమైనటువంటి ఆధారాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఒక వ్యక్తి లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని, గోవిందమాలకు సంబంధించినటువంటి ఒకటి ఇది కండువా వేసుకొని, స్వామివారి దగ్గర నుంచి ఆ చిన్న తీసుకొని వెళ్ళిపోతాడు అనేటువంటిది మనకు వీడియో క్లిప్పింగ్స్లో కనిపించినటువంటిది. మీకు కూడా తెలుసు ఆ విషయం. మనకు ఈ కేసులో ముద్దాయి పొన్నూరు జశ్వంత్ కుమార్ అని మనకు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇతను టీ నగరపాలెం, భీమునిపట్నం, విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా మనకు ఎస్టాబ్లిష్ అయింది. నిన్నటి దినం తెల్లవారుజామున సుమారు 3-3:15 గంటలకు